ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా దగ్గర తీసుకున్న అప్పు కట్టకుండా మీ ఇంట్లో దీపాలు వెలక్కూడదని నీకు తెలీదా? ఆ ఇల్లు, ఆ ఇంటి స్థలం రెండూ నా అప్పు తీర్చే వరకు నా ఆధ్వర్యంలోనే ఉన్నాయని తెలుసు కదా నీకు? అది కాదండి, అసలే పెద్దావిడ ఇప్పటికే కొడుకు కోడల్ని పోగొట్టుకుని బాధలో ఉంది. అలాగే అప్పు భారం ఎక్కువైంది. మనవరాలికి కూడా ఆరోగ్యం బాగోలేదు. మీరే పెద్ద మనసు చేసుకుని కాస్త గడువు ఇవ్వాలి. ఏంటి, నాకు సలహా ఇవ్వడానికొచ్చావా? అది కాదండి, పెంచలవ్వ ఎంతైనా మీ ఊరావిడే కదా. మీ ఊరామె అంటే మీ మనిషే కదా. మీ మనిషిని మీరే ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అండి? మా మనిషని చుట్టరికాలు, బంధాలు, అనుబంధాలు కలుపుకొని ఇచ్చిన డబ్బులు మర్చిపోవాలా ఏంటి? నేను అలా అనలేదు. చూడు, నువ్వు నీ భర్త ఈ విషయంలో తలదూర్చొద్దు. వీళ్ళేంటి మా అత్త ఇంటికి వచ్చారు? పెంచలవా, ఇప్పటికే వడ్డీ చాలా ఇవ్వాలి. అసలు సంగతి ఇంకా ఎప్పుడు ఇస్తావో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏం చేయమంటావు? మీరు కాస్త టైం ఇవ్వాలి. టైం ఇస్తే నేను నా సుందరి మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం. అవునా? నువ్వు ఈ మాట చెప్పినంత ఈజీ కాదు. లేదండి, మీరు టైం ఇవ్వలేకపోతే మేమేమీ చేయలేము. ఆవిడ తరపున నేను మాటిస్తున్నాను, మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాము. మాకు కొంచెం గడువు ఇవ్వండి. ఓహో, ఆ ముసల్దాని డబ్బులు ఇస్తామని వీళ్ళిద్దరూ ఒప్పుకుంటున్నారన్నమాట. అయితే నా చేతికి సిక్కినట్టే ఈ పెట్ట. గడువు కావాలా? సరే, అయితే మీరిద్దరూ వయసులో ఉన్నారు, డబ్బు తిరిగిచ్చేస్తాను అంటున్నారు. కానీ ఒకటి, వడ్డీ డబ్బు మాత్రం 25,000. రేపు సూర్యుడు పొద్దు పొడిచే టయానికి అవి నా చేతిలో ఉండాలి.